ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇవాళ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు వీలుగా రూపొందించిన ఫైలుపై సీఎంగా తన తొలి సంతకం చేశారు. మొత్తం 16,347 పోస్టులతో రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహణకు దీంతో లైన్ క్లియర్ అయినట్లయింది. గతంలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసి దాని స్థానంలో 16,347 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీ పరీక్షకు ముందే హడావిడిగా టెట్ పరీక్ష నిర్వహించింది. టెట్ ఫలితాలకు, డీఎస్సీ పరీక్షకు మధ్య తగినంత వ్యవధి లేకపోవడంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఇది కాస్త వాయిదా పడింది. అనంతరం ఎన్నికల కోడ్ కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరగడంతో డీఎస్సీ కాస్త అటకెక్కింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాదాపు 10,000కు పైగా అదనపు పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచారం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు: ఎస్జీటీ 6,371, స్కూల్ అసిస్టెంట్ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, పెట్ 132, ప్రిన్సిపల్ 52. మా వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్.